హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 10వ అధ్యాయం 9వ శ్లోకం నేర్చుకుందాం. గత వారం కూడా చర్చించిన విధంగా ఇది చతుశ్లోకి భగవద్గీత. 10వ అధ్యాయం 8వ శ్లోకం, 9వ శ్లోకం, 10వ శ్లోకం, 11వ శ్లోకం. 8వ శ్లోకం సంబంధ జ్ఞానం గురించి వివరిస్తుంది. అంటే భగవంతుడెవరు? మనం చూసిన 8వ శ్లోకంలో అహం సర్వస్య ప్రభవ, మొత్తం అతను నుండే ఈ భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు అన్నిటినీ అతనే సృష్టించాడు. మరి మనమెవరము? మనం అతను సేవకులం. బుధాభావ సమన్విత. ఎవరైతే అది అర్థం చేసుకుంటారో వాళ్ళు అతన్ని సేవిస్తారు. సో మనమెవరమే, భగవంతుడెవరు అనేది, భగవంతుడు సృష్టికర్త, మనము అతనికి సేవకులమని చెప్పింది. 9వ శ్లోకం అభిధేయ. అభిధేయ అంటే అతన్ని చేరుకునే మార్గం ఏంటి? ఆ మార్గం గురించి ఇక్కడ వివరిస్తున్నారు. అది శ్రవణ కీర్తనాలన్నమాట ముఖ్యంగా. బోధయంతా పరస్పరం, నా గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. కథయంతశ్చ మాం నిత్యం, నా గురించి కథలు చెప్పుకుంటారు వాళ్ళు. దానివల్ల వాళ్ళకి తృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. సో భగవంతుణ్ణి చేరే మార్గం శ్రవణం, కీర్తనం అన్నమాట. రోజు హరినామ జపం చేయడం, అలాగే భగవంతుడి గురించి వినడం. ఈ విధంగా మనం భగవంతుడిని చేరుకోవచ్చు. ఇది అభిధేయ ఈ శ్లోకం. దీని గురించి ఈరోజు నేర్చుకుందాం. ఒక్కొక్క లైన్ 3 సార్లు చదువుదాం. మచ్చిత్తా మద్గత ప్రాణ, మచ్చిత్తా మద్గత ప్రాణ, మచ్చిత్తా మద్గత ప్రాణ, మచ్చిత్తా మద్గత ప్రాణ, బోధయంత పరస్పరం, బోధయంతా పరస్పరం, బోధయంత పరస్పరం. బోధయంతా పరస్పరం. మొదటి 2 లైన్లు చూద్దాం. మచ్చిత్తా మద్గత ప్రాణ, బోధయంత పరస్పరం. మచ్చిత్తా మద్గత ప్రాణ, బోధయంతా పరస్పరం. మచ్చిత్తా మద్గత ప్రాణ, బోధయంత పరస్పరం. బోధయంతా పరస్పరం. కథయంతచ్చ మాం నిత్యం, కథయంతచ్చ మాం నిత్యం, కథయంతచ్చ మాం నిత్యం, కథయంతచ్చ మాం నిత్యం, తుష్యంతి చ రమంతి చ, తుష్యంతి చ రమంతి చ, తుష్యంతి చ రమంతి చ, తుష్యంతి చ రమంతి చ. కథయంతచ్చ మాం నిత్యం, తుష్యంతి చ రమంతి చ. కథయంతచ్చ మాం నిత్యం, తుష్యంతి చ రమంతి చ. ఓకే, మొత్తం శ్లోకం. మచ్చిత్తా మద్గత ప్రాణ, బోధయంత పరస్పరం, కథయంతచ్చ మాం నిత్యం, తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తా మద్గత ప్రాణ, బోధయంతా పరస్పరం, కథయంతచ్చ మాం నిత్యం, తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తా మద్గత ప్రాణ, బోధయంత పరస్పరం, కథయంతచ్చ మాం నిత్యం, తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తా మద్గత ప్రాణ, బోధయంతా పరస్పరం, కథయంతచ్చ మాం నిత్యం, తుష్యంతి చ రమంతి చ. ఓకే, నిత్యం అంటే ఎల్లప్పుడు, ఎల్లప్పుడు, ప్రతిరోజు. హరే కృష్ణ పరస్పరం. ప్రభుజీ, మీ హరే వాయిస్ కట్ అవుతున్నట్టు వస్తుంది ప్రభుజీ. నా నెట్ట మీది ప్రాబ్లమా? మిగతా వాళ్ళకి ఎలా నాకు ఉందండి? అట్లే వస్తా ఉందమ్మా. నాకు కూడా అట్లే. సుధాకర్ రావు ప్రభుజీ, మీకు ఎలా వస్తుంది? నాకు క్లారిటీ ఉంది ప్రభు. హరే కృష్ణ ప్రభు. రెండవ ప్రణవం. ధన్యవాద్ ప్రణాం ప్రభు. వెంకటరత్నం గారు? నాకు బాగానే వస్తుంది ప్రభు. ఓకే, అయితే నా సైడ్ నుండి ప్రాబ్లం కాకపోవచ్చు. మీరు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ ఆన్ చేసుకుంటా చేసి. ప్రభుజీ. సరే. పరస్పరం అంటే ఒకరికొకరు. ఒకరికొకరు. తుష్యంతి చ, తృప్తిగా ఉండడం. తృప్తిగా ఉండడం. కథయంత, కథలు కథలు చెప్పుకుంటారు. బోధయంత, ఒకరికొకరు బోధించుకోవడం. ఈ విధంగా చిత్తం అంటే
మనస్సు మనస్సులో నా గురించి ఆలోచిస్తారు. మద్గత ప్రాణ, నా కోసం వాళ్ళ ప్రాణాలనే ఇస్తారు. ఈ విధంగా వీళ్ళు భక్తులు చేస్తే ఈ విధంగా చేస్తే వాళ్ళు భగవంతుని చేరుకోవచ్చు. మచ్చిత్త, వారి మనస్సులు పూర్తిగా నాలో లగ్నమై ఉండి, మద్గత ప్రాణ, వారి జీవితాలు నాకే అంకితం చేసి, బోధయంత, బోధనలు చేసుకుంటారనమాట ఒకరికొకరు. ఇప్పుడు మనం క్లాసులో అదే చేసుకుంటున్నాం. నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు ఏమేమి రాశారని నేను చూస్తున్నాను. పరస్పరం ఒకరికొకరు కథ ఎంత మాట్లాడుకుంటూ కూడా నా గురించి నిత్యం నిరంతరం, ఏదో అప్పుడప్పుడు కాదు, నిరంతరం అన్నమాట. రోజు జపం చేయాలి. రోజు మనం ఈ విధంగా భగవంతుడి యొక్క లీలలు వినాలి. మరి ఆ లీలలు వినటం ఆ, బాగా ఏం ఆనందంగా ఉండదేమంటే లేదు లేదు, దాన్ని అది వింటే మీరు ప్రసన్నులు అవుతారు. తుష్యంతిచ రమంతిచ, అలాగే ఆనందం కూడా అనుభవిస్తారు. నా విశుద్ధ భక్తుల ఆలోచనలు, ఏ పదము సంస్కృతంలో? ఓకే. మొత్తం శ్లోకం, మొత్తం సెంటెన్స్ చదువుతాను. నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నా యందే లగ్నమై ఉంటాయి. మచ్చిత్త మచ్చిత్త, వారి జీవితాలు మచ్చిత్త మద్గత ప్రాణ ప్రాణ పూర్తిగా నా సేవకు అంకితమై ఉంటాయంటే మద్గత ప్రాణ. నిరంతరము, నిరంతరం మాం నిత్యం నిత్యం. పరస్పరం అంటే పరస్పరమే. బోధనలు చేసుకుంటూ, బోధయంత నా గురించి మాట్లాడుకుంటూ, మాం మాం కథాయంతం శమ కథ ఎంత, వారు గొప్ప సంతృప్తిని, తుష్యంతి తుష్యంతి ఆనందమును రమ పొందుతారు. ఈ విధంగా నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నా యందే లగ్నమై ఉంటాయి. వారి జీవితాలు పూర్తిగా నా సేవకే అంకితమై ఉంటాయి. నిరంతరము పరస్పరము బోధలు చేసుకుంటూ, నా గురించి మాట్లాడుకుంటూ, వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును పొందుతారు. సో ఇది అభిధేయ అన్నమాట. భగవంతుని చేరుకునే మార్గం శ్రవణం, కీర్తనం. ముఖ్యంగా మిగతావి కూడా ఉన్నాయి, స్మరణం, అర్చనం, ఇవన్నీ. కానీ మెయిన్గా శ్రవణం, కీర్తనం. సో మచ్చిత్త అంటే వాళ్ళ యొక్క చిత్తం, వాళ్ళ ఆలోచనలు నా గురించే, నా యందే లగ్నమై ఉంటాయి. మద్గత ప్రాణ, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ జీవితాలు నాకు అంకితమై ఉంటాయి. బోధయంతా పరస్పరం, ఒకరికొకరు బోధనలు చేసుకుంటారు. కథయంతచ్చ మాం నిత్యం, నా గురించి మాట్లాడుకుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? వాళ్ళు తృప్తిగా ఉంటారు. తుష్యంతిచ రమంతిచ, ఆనందాన్ని కూడా పొందుతారు. మొదటి 2 లైన్ల మీనింగ్ ఎవరు చెబుతారు? హరే కృష్ణ. మాధవ్ గారు చెప్పండి. నాయందే మనసును నిలిపి నాకే జీవితం అర్పించి నా గురించే ఒకరికొకరు బోధించుకుని పరస్పరం ఒకరికొకరు బోధించుకుని ఉంటారు. వెరీ గుడ్. 3-4 లైన్లు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి అండి. నా కథలే చెప్పుకుంటూ నన్నే నిత్యం కలుస్తూ నా గురించి నన్నే కలుస్తూ ఆనందిస్తూ ఉంటారు. నా దివ్య చెప్పుకొని ఆనందిస్తూ ఉంటారు. వెరీ గుడ్. మొత్తం శ్లోకం ఎవరు చెబుతారు? వీళ్ళిద్దరు కాకుండా. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి అండి. నాయందే మనసు నుంచి నా మీదే ప్రాణం పెట్టుకొని నా గురించి చెప్పుకుంటూ ఒకరికొకరు నా కథలు చెప్పుకుంటూ నిత్యం ఆనందిస్తారు. వెరీ గుడ్. ఇవి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. 8, 9, 10, 11. ఓకే, ఇప్పుడు నేను 2 టైమ్స్ చెప్పినాక మీరందరూ కూడా చెబుతురుకొని. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ.
మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా బోధయంతా పరస్పరం పరస్పరం దయంతచ్చ మాం కథయంతచ్చ నిత్యం మాం తుష్యంతి చారమంతి చ. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం దయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చారమంతి చ. ఓకే, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. నేను చెప్పేదా ప్రభుజీ? చెప్పండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చారమంతి చ. బాగా చెప్పారు. ప్రభుజీ నేను కొంచెం బయటికి వెళ్ళాలా? నేను చెప్పనా ప్రభుజీ? పుష్ప ప్రభు. పుష్ప గారు చెప్పండి అండి, బయటకు వెళ్తున్నారా? అవును ప్రభుజీ. సరే అండి, సరే. పక్కన ఆమె కొంచెం పిలుస్తా ఉంది అందుకని. ఓకే ఓకే, సారీ ప్రభుజీ. లేదండి, థ్యాంక్ యూ, మీరు చేరారు. హరే ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాధవి గారు చెప్పండి అండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతం పరస్పరం కథాయంతం స మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్పనా? చెప్పండి మహాలక్ష్మి గారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎక్సలెంట్. హరే కృష్ణ ప్రభుజీ. దేవి గారు చెప్పండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి అండి. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎక్సలెంట్. హరే కృష్ణ. సుధాకర్ రావు గారు చెప్పండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి రమంతి చ. వెరీ గుడ్. భారతీదేవి గారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథాయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వెరీ గుడ్, బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీలత గారు చెప్పండి అండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎక్సలెంట్. లావణ్య గారు. గురుగారా? హరే కృష్ణ గురుగారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. బాగా చెప్పారండి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి కళ్యాణి గారు. మశ్చింత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతే చ రమంతి చ. గుడ్ గుడ్. కుసుమాంబ గారు చెప్పండి. మచ్చిత్త మచ్చిత్త మద్గత ప్రాణ మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః కరెక్ట్. పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వెరీ గుడ్. గుర్తు మర్చిపోదు. బాగా చెప్పారు.
ఇంకెవరైనా చెబుతారండి? త్రివేణి గారు నేర్చుకోలేదా?